గరుడ పురాణం అబద్ధమా? ఆత్మ కాలదు కదా, మరి యమలోకంలో శిక్షలు ఎవరికి? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పారు. నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః అని. అంటే ఆత్మను ఆయుధాలు నరకలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు అని అర్థం. కానీ గరుడ పురాణం ప్రకారం పాపాత్ములను యమలోకంలో నూనెలో వేయిస్తారు, మంటల్లో కాలుస్తారు అని ఉంటుంది. ఇక్కడ మీకు ఒక సందేహం రావాలి. ఆత్మ కాలనప్పుడు అక్కడ కాలేది ఎవరు? ఆ నరక బాధను అనుభవించేది ఎవరు? ఈ వీడియోలో ఆ ఆధ్యాత్మిక లాజిక్, స్పిరిచువల్ లాజిక్ గురించి తెలుసుకోండి. ఈ వీడియోలో ఏముంది? భగవద్గీతలో ఆత్మ గురించి కృష్ణుడు ఏం చెప్పారు? యమలోకంలో శిక్షలు నిజంగా ఆత్మకా, లేక మరెవరికైనా? స్థూల శరీరం, ఫిజికల్ బాడీ వర్సెస్ సూక్ష్మ శరీరం, సటిల్ బాడీ అంటే ఏమిటి? మనకు వచ్చే కళ ద్వారా ఈ లాజిక్ ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు నిజం, యమలోకంలో శిక్షించేది ఆత్మను కాదు, మన సూక్ష్మ శరీరాన్ని. అంటే మనస్సు, అహంకారం మరియు కోరికల మూట. మనం కలలో భయాన్ని ఎలా అయితే నిజం అనుకుని ఫీల్ అవుతామో, చనిపోయాక మనస్సు ఆ బాధను అలాగే అనుభవిస్తుంది. ఆత్మ కేవలం సాక్షిగా మాత్రమే ఉంటుంది. చిన్న ఉదాహరణ. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ. మీరు రాత్రి గాఢ నిద్రలో కలకంటున్నారు. కలలో ఒక పులి మిమ్మల్ని తరుముతోంది. మీకు భయం వేస్తుంది, చెమటలు పడతాయి, పరిగెడతారు. నిజానికి మీరు బెడ్ మీద క్షేమంగా ఉన్నారు. మీ స్థూల శరీరం సేఫ్. పులి లేదు, వేట లేదు. కానీ మీ మనస్సు ఆ బాధను నిజమనుకుని భయపడుతోంది కదా. అలాగే యమలోకం అనేది ఒక రకమైన మెంటల్ ప్రొజెక్షన్. జీవుడు తాను చేసిన పాపాలకు ఫలితంగా తన మనస్సు ద్వారానే ఆ బాధను అనుభవిస్తాడు. ఆత్మ అక్కడ కూడా కేవలం సాక్షిగానే ఉంటుంది, కానీ మనస్సు ఆ బాధను నాది అని భ్రమిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.